హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 214 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ దాంతోపాటుగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అనే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మరి కొన్ని పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ వీడియో డీటెయిల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఏదైతే ఉందో, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని కింద ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో శాలరీస్ అనేవి చాలా బాగుంటాయండి. అంటే మ్యాక్సిమం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇతర సంస్థలకు ఏ విధంగా అయితే శాలరీస్ వస్తాయో అదేవిధంగా మనకి శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 12/6/2024 తేదీన రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక వేకెన్సీస్ అనేవి ఏమున్నాయని ఒకసారి చూసినట్లయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి డిగ్రీ ఇన్ లాతో పాటుగా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్, దీనికి డిగ్రీ ఇన్ హిందీతో పాటుగా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో ఈ 2 పోస్టులకు మాత్రం మనకి అసిస్టెంట్ మేనేజర్ అయిన పోస్టులకు మాత్రం తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక మనం మాట్లాడుకోబోయే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయి. అంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు దొరకకపోవడం వల్ల కానీ, ఒకవేళ కొంతమంది జాయిన్ అయ్యి మళ్ళీ మధ్యలో జాబ్ మానేసింటారు కదా, అలా మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని పిలవడం జరుగుతుంది. వాటిని కూడా ఈ నోటిఫికేషన్లో కలిపారు. అది కూడా మనకి బెనిఫిట్ అవుతుంది, వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి కాబట్టి. ఓకే, ఇక దీనికి సంబంధించి మొత్తం మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ అనేది ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తుంటారో ఈక్వలెంట్ టు ఎంబీఏ ఉన్నటువంటి ఇది చేసింటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయి. సిఏ లేదా సిఎంఏ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, ఈ పోస్ట్కి సంబంధించి 120 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. అంటే బీఎస్సీ అగ్రికల్చర్లో అన్ని మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ జనరల్. సో జూనియర్ అసిస్టెంట్లు మనకి ఇక్కడ కొన్ని రకాలుగా డివైడ్ చేశారండి. ఇందులో ఫస్ట్ నేను జనరల్ గురించి చెప్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ జనరల్ అనే వేకెన్సీస్ 20 ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 45% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి మనకి 40 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. బీకామ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్, మరియు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద 1 of the సబ్జెక్ట్గా కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మనకి జూనియర్ అసిస్టెంట్కి 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీకి, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి మరియు జూనియర్ అసిస్టెంట్ ఈ అన్ని పోస్టులకి కూడా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక శాలరీస్ విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్కి మనకి 40,000 బేసిక్ పే అనేది స్టార్టింగ్లో ఇవ్వడం జరిగిందండి. జస్ట్ 40,000 బేసిక్ పే అంటే దీనికి ఇతర అలవెన్సెస్ అంటే టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చేటివి అవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 80,000 వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అసిస్టెంట్ మేనేజర్కి. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 30,000 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకి 70,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులకు అయితే 22,200 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకి 50,000 వరకు, 45,000 నుంచి 50,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉంది. అదేంటి అంటే
ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. అంటే మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు 12 నెలల పాటు అంటే 1 ఇయర్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. ఓకే. సో, ఎన్ని రోజులు ఉంటుందంటే 1 సంవత్సరం పాటు ఉంటుందండి. మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో అది చూసుకొని అప్పటి నుంచి 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. 12 నెలలు కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారు. దీంతో పాటుగా సర్వీస్ బాండ్ కూడా రాయించాలి. ఎందుకు అంటే మేము ఈ సంస్థలో తప్పనిసరిగా 3 సంవత్సరాల పాటు వర్క్ చేస్తాము అని సర్వీస్ బాండ్ అనేది రాయించాలి. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు సర్వీస్ బాండ్ దగ్గర కొంచెం అమౌంట్ అనేది కట్టించుకుంటారు. అమౌంట్ కట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు వేరే జాబ్ మంచి జాబ్ అయినా వస్తే. బట్ 3 సంవత్సరాల పాటు తప్పనిసరిగా ఇందులో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎంత ఉండాలి అనేది, అదే ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ ఉందండి. మామూలుగా నిరుద్యోగులే కదా ఇట్లాంటి నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకుంటారు. ఆ నిరుద్యోగులకు కూడా ఇంత అప్లికేషన్ ఫీజు పెడితే ఎలా? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే ఎంతైనా పెట్టి అప్లై చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఇంత అప్లికేషన్ ఫీజు పెట్టేది ఇది మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ఇది మారాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు 1000 అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ 500 మొత్తం రూ. 1500 అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రూ. 500 ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం పే చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మనము ఆన్లైన్‌లోనే చేసుకోవచ్చు. సో, ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 11 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగుళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్ ఇక్కడ మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాటిలో ఏదైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫస్ట్ మీరు చూస్ చేసుకున్నదే మీకు ఎగ్జామ్ సెంటర్‌గా వస్తుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి 40%, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే 35% మార్క్స్ అనేది వస్తే ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇక్కడ మనకి సిలబస్ అనేది సెలక్షన్ ప్రొసీజర్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ నేను మీకు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి చెప్తున్నాను చూడండి. ఇది మనకి 120 క్వశ్చన్స్‌కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ఈ 120లో మనకి మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. యూనిట్ 1 వచ్చి జనరల్ ఇంగ్లీష్, యూనిట్ 2 రీజనింగ్, యూనిట్ 3 యాప్టిట్యూడ్, యూనిట్ 4 జనరల్ నాలెడ్జ్, యూనిట్ 5 వచ్చి సబ్జెక్ట్ రిలేటెడ్ అనేది ఉంటుందండి. సో, మార్కెటింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి యూనిట్ 1 నుంచి 4 వరకు 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈచ్ యూనిట్ నుంచి. అయితే యూనిట్ 5లో మాత్రం 60 క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది సిలబస్ సంబంధించి పూర్తిగా సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. పీడిఎఫ్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా సేమ్ సిలబసే ఉంటుంది. కాకపోతే యూనిట్ 5 మాత్రం మారడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది అకౌంటింగ్ సంబంధించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్‌కి చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. యూనిట్ 1 ఇంగ్లీష్, యూనిట్ 2 రీజనింగ్, యూనిట్ 3 యాప్టిట్యూడ్, యూనిట్ 4 జనరల్ నాలెడ్జ్, యూనిట్ 5 సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. మొత్తం మనకి ఈచ్ యూనిట్ నుంచి 15 వస్తాయి. బట్ యూనిట్ 5 నుంచి మనకి 60 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సేమ్ సెలక్షన్ ప్రొసీజరే ఉంటుంది. మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. 120 క్వశ్చన్స్‌కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 60 క్వశ్చన్లు, ఈచ్ యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకి అన్నీ కూడా సేమ్ అన్నీ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్లే కాబట్టి అన్ని పోస్టులు దానికి సేమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. ఇది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్‌కి 1 మార్క్ ఉంటుంది మనకి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది మనం ఏ క్వాలిఫికేషన్‌తో అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేస్తే ఆ లెవెల్‌లో క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంబీఏ క్వాలిఫికేషన్‌తో అప్లై చేస్తే ఆ లెవెల్‌లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1 మార్క్ వుడ్ బి గివెన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 0.25 మార్క్స్ అనేవి మనకి అంటే 1/4 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఒకసారి క్లియర్గా చదువుకోండి. మీకు క్వాలిఫికేషన్ ఉంటుంది. మాకు ఈ నోటిఫికేషన్కి మేము ఎలిజిబుల్ ఉన్నాము, అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి 12/6/2024 నుంచి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/7/2024. ఓకే. ఇక ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఇలా ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా మన వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ తెలియజేస్తాను. సో, రెండిటి లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.